ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 9న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు సమ్మె నిర్వహిస్తున్నామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏడీసీ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని, జూలై 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి దఫాదఫాలుగా ఆందోళన నిర్వహిస్తామని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, కాకినాడ స్పెషల్ శానిటేషన్, టాయిలెట్ కార్మికులకు, ఇంజనీరింగ్ పార్క్ కూలీలకు, ఆఫీస్ సిబ్బందులకు, టౌన్ ప్లానింగ్ సిబ్బందులకు కేటగిరీ వారీగా 21,000 నుండి 24,500 జీతం పెంచాలని, జీవోఎంఎస్ నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచి మంజూరు చేయాలని మధు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, శారద, పోలమ్మ, బాలు, శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. 68 వాళ్ళందరూ కూడా అఫిడవిట్లు ఇచ్చి వెంటనే 4 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు పొద్దున్న. అంతేకాకుండా భర్త చనిపోయిన అందరూ కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అలాగే ఇళ్ల స్థలాల కోసం ఉన్న కలెక్టర్కి వెళ్తే ఎంక్వైరీ జరుగుతుంది. ఒకే ఇళ్ల స్థలాలు మనం ఇవ్వమని చెప్పాము. ముఖ్యంగా మన జీతాలని ఏదైతే ఉన్నాయో ఈ జీతాలని మనం పెంచమని మనం కోరుతున్నాము. అందుకని ఈ దపదపాల దశల వారి కార్యక్రమాలు మన బిడ్డ కాగితమే జరుగుతుంది. దశల వారి కార్యక్రమాలు ఇచ్చాం. ఈ రోజు మనం ఏడీసీ గారిని మనం కలవలేదు. వాళ్ళు కూడా మంచి స్పందన ఇచ్చారు. 8 గంటల పనిదినం తీసేసి 10 గంటల పనిదినం పెట్టాలని చూస్తున్నారు. 8 గంటలే పని చేయలేకపోతున్నాం అనుకుంటే అదనంగా ఇంకో 2 గంటలు పని చేయడం అంటే చాలా ఇబ్బందిని పరిస్థితి. కార్మిక చట్టాలను ఎత్తేయాలని చూస్తున్నారు. కార్మిక హక్కులను ఎత్తేయాలని చూస్తున్నారు. ఓ పక్క జీతాలు సరిపోక ధరలు పెరిగిపోయి నా ఇబ్బందులు పడుతున్నా వాటి మీద పే కమిషన్ లేదు.